చరిత్రాత్మకమైన లాహోర్ కాంగ్రెస్ మహాసభ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929 డిసెంబర్లో జరిగింది. ఆ సభలో భారతదేశానికి కావాల్సింది సంపూర్ణ స్వాతంత్ర్యమని వక్కాణించే తీర్మానాన్ని ప్రతిపాదించడానికి మహాత్మా గాంధీయే ముందడుగు వేశాడు. కాగా డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటలు గంట కొట్టగానే రావి నది ఒడ్డున ఒక పెద్ద జనసమూహం ఎదుట ఉత్సాహభరితుడు యువ నాయకుడు అయిన జవహర్లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య పథకాన్ని ఆవిష్కరించాడు. భారత ప్రజానీకానికి ఆ సంఘటన ఎంతో ఉత్సాహాన్ని, నూతన సందేశాన్ని ఇచ్చింది. సుభాసుబోసు మరొక అడుగు ముందుకు వేశాడు. అది ఆయన కలకత్తా కాంగ్రెస్లో చేసిన ప్రతిపాదన కంటే ఒక మెట్టు తీవ్రమైనది. భారతీయుల జాతీయ అవసరాన్ని తీర్చేటట్లు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగల నిజమైన నిశ్చయాత్మకమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆచరణలో పెట్టాలని వాదించాడు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించటానికన్నట్లు వెంటనే భారతదేశంలో కాంగ్రెస్ సమానాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, దాన్ని ఏర్పాటు చేయటానికి నాందిగా యువతీ యువకులను, కార్మికులను, కర్షకులను సంఘటితపరచాలని చెప్తూ సుభాష్ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. శాసనసభల నుండి బయటకు రమ్మని పిలుపు ఇవ్వటం వ్యతిరేక వైఖరిని ప్రదర్శించటం మాత్రమే అవుతుందని, అది ఆనాటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవటానికి తగినంత బలమైన చర్య కాదని సుభాష్ చంద్రుడు భావించాడు. వామపక్ష కాంగ్రెస్ వాదులు అదే సభలో మరొక తీర్మానాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం గాంధీజీ ప్రతిపాదించిన సాంఘిక నిర్మాణ కార్యక్రమం కాంగ్రెస్ శాఖల చేతులలోనూ, కాంగ్రెస్ వాదుల చేతులలోనూ ఉండాలి. కానీ అది గాంధీజీ ప్రతిపాదించినట్లు స్వయంపాలక సంస్థ చేతులలో ఉండకూడదు. చివరకు ఆ 2 తీర్మానాలు వీగిపోయాయి. ఆ సందర్భంలో లాహోర్ కాంగ్రెస్ మహాసభను ఉద్దేశించి మాట్లాడుతూ, నాది సంపూర్ణ బహిష్కార ఉద్యమం. మీరు సంపూర్ణ బహిష్కార ఉద్యమంలో పాల్గొనటానికి సిద్ధంగా లేకపోతే శాసనసభను మాత్రమే బహిష్కరించటం సత్ఫలితాలనివ్వదు అని సుభాష్ చంద్రుడు ఉద్ఘాటించాడు. ఇంకా నేనొక తీవ్రవాదిని. మనకు చెందవలసినవన్నీ మనకు రావాలి, లేదా ఏమీ మనకు అవసరం లేదు. ఇది నా సిద్ధాంతం. ఇందులో రాజీకి తావులేదు అని సుభాష్ ఉద్ఘాటించాడు. రౌండ్ టేబుల్ సభ అనేది పరస్పర యుద్ధం చేస్తున్నట్టు 2 రాజ్యాల మధ్య లేదా 2 పరస్పర వ్యతిరేక శక్తుల నుండి సంపూర్ణ అధికారాలను పొందిన రాయబారుల మధ్య జరిగే సభ అని రౌండ్ టేబుల్ సభ అనే సమాసాన్ని నిర్వచించి, బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించటానికి భారత ప్రజల నుండి సంపూర్ణ అధికారాలను పొందిన ప్రతినిధులను రమ్మని బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానించిందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని కూడా సుభాష్ చంద్రుడు కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీశాడు. కార్మికులను, కర్షకులను, దళిత ప్రజలను సంఘటిత పరచనిదే సహకార నిరాకరణోద్యమం జరగదు అని ఆయన ఉద్ఘాటించాడు. తత్ఫలితంగా కాంగ్రెస్ మితవాదులు సుభాష్ చంద్రబోస్తో పాటు శ్రీనివాస్ అయ్యంగారు వంటి ఇతర వామపక్ష నాయకులను కూడా కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గంలో లేకుండా చేశారు. కాంగ్రెస్ సంస్థ సర్వోన్నత అధికార సంఘం ఏకాభిప్రాయం గల వారితో నిండి ఉండాలని గాంధీ భావించాడు. ఆ విధంగా ఉంటేనే అధిష్టాన వర్గంలో తనకు అడ్డుండదు. కాబట్టి గాంధీ తన ప్రణాళికల ప్రకారం భారత స్వాతంత్రోద్యమాన్ని నిర్వహించటం సాధ్యమవుతుందని భావించాడు. ఇక్కడ ఒక సంఘటనను గురించి చెప్పాలి. ఇది బెంగాలు రాష్ట్రం కలకత్తా కాంగ్రెస్లో ఏర్పడిన కలహం. 1928లో గాంధీ ప్రతిపాదించిన అధినివేశ ప్రతిపత్తి తీర్మానానికి వ్యతిరేకంగా ఉండి సంపూర్ణ స్వాతంత్ర్యమే భారతదేశం ధ్యేయం అంటూ సుభాష్ చంద్రుడు సవరణను ప్రతిపాదించినప్పుడు జేఎం సెన్ గుప్తా బహిరంగంగానూ బేషరతుగానూ మహాత్ముని తీర్మానాన్ని సమర్థించాడు. తత్ఫలితంగా బెంగాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికలకు 1 నెల ముందు కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. బెంగాల్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం కోసం తీవ్రమైన పోటీ జరిగింది. సుభాష్ చంద్రుని వర్గం జయించింది. రాజకీయ సిద్ధాంతాలలో, విధానాలలో ఏర్పడిన విభేదాల ఫలితంగా కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది. ఆ అంతర్గత పోరాటం సెన్ గుప్తా మరణించే వరకు 1933 వరకు కొనసాగింది. మొత్తం మీద బలమైన విప్లవకర శక్తుల అండతో బెంగాలు రాష్ట్ర కాంగ్రెస్లోని అత్యధికుల వర్గం ఆయన రాజకీయ జీవిత కాలమంతా సుభాష్ చంద్రుని బలపర్చింది. తరువాత అనగా 1930 జనవరి ప్రారంభంలో భారతదేశం అంతటా జనవరి 26వ తేదీని స్వాతంత్ర్య దినంగా పాటించాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం ప్రకటించింది. భారతీయ స్వాతంత్ర్యాన్ని గురించి ప్రతి భారతీయుడు చేయవలసిన ప్రకటనను గురించి కూడా కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం ఒక ప్రకటనను జారీ చేసింది. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం అపూర్వమైన ఉత్సాహంతో జరిగింది. అప్పుడే మహాత్ముడు తన ఉద్యమాన్ని ప్రారంభించవలసిన సమయం ఆసన్నమైంది. కాగా
తన ఉద్యమాన్ని ప్రారంభించక ముందు కనీసం స్వాతంత్ర్య సారాంశాన్ని ఇచ్చినా తను తృప్తి పడగలనంటూ ఒక ప్రకటన చేసి మహాత్ముడు దేశం ఏమైపోతుందోనని భయపడుతున్న మితవాదుల భయాలను తొలగించాడు. అలాగే ఒకసారి ప్రారంభమైన శాసనోల్లంఘన కార్యక్రమం ఆఖరి సత్యాగ్రహం కూడా మరణించే వరకు లేదా జైలులో నిర్బంధించబడే వరకు ఆగదు అని ప్రకటించి అతివాదులకు కావాల్సిన హామీని ఇచ్చాడు. సుభాష్ చంద్రుడు తన పోరాట కార్యక్రమాన్ని అమలు జరిపే నిమిత్తం ప్రజాస్వామిక కాంగ్రెస్ ను స్థాపించాడు. కానీ ఆయన తన కార్యక్రమంతో ముందడుగు వేయక ముందే ఆయన నిర్బంధితుడయ్యాడు. ఆ విధంగా ఆయన లాహోర్ కాంగ్రెస్ మహాసభ నుండి తిరిగి వచ్చి కలకత్తాలో కాలు పెట్టగానే ఆయనను ప్రభుత్వం నిర్బంధించింది. అంతేకాదు, ప్రభుత్వం ఆయనకు 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షను కూడా విధించింది. కాగా అప్పుడు మహాత్ముని నాయకత్వాన చెలరేగిన విప్లవాత్మక సంఘటనలను బోనులో ఉన్న పులివలే జైలులో ఉన్న సుభాష్ చంద్రుడు బాధగా చూస్తూ కూర్చున్నాడు. ఆ మార్చి నెల ప్రారంభంలో మహాత్ముడు తన చారిత్రాత్మక ప్రకటనను నాటి బ్రిటిష్ వైస్రాయ్ ఇర్విన్ కి అందించాడు. అందులో బ్రిటిష్ వాళ్లు చేసిన ఉప్పు చట్టాన్ని త్వరలో తను ధిక్కరించనున్నట్లు గాంధీ తెలియజేశాడు. తన వెంట తనచే ఎన్నిక చేయబడిన తన అనుచరులు ఉంటారని ఇర్విన్ కు గాంధీ తెలియజేశాడు. ఈ ఘటనను వర్ణిస్తూ తన పుస్తకం ఇండియా సమరంలో గాంధీ తీసుకునే నిర్ణయం ఆయన విప్లవాత్మక నాయకత్వం సాధించిన పలు విజయాలలో ఒకటిగా శాశ్వతత్వం పొందుతుంది. ఆయన విజయాలు సంక్షోభ పరిస్థితులలో ఆయన రాజకీయ ప్రజ్ఞ ఎటువంటి ఉన్నత శిఖరాలకు ఎదగగలదో తెలియజేస్తుంది అని సుభాష్ రాశాడు. గాంధీ లేఖకు ఇర్విన్ చాలా సంక్షిప్తంగా సమాధానం ఇచ్చాడు. గాంధీ శాసనోల్లంఘనం చేయటానికి నిర్ణయించుకున్నందుకు ఇర్విన్ తన విచారాన్ని తెలియజేశాడు. అప్పుడు మహాత్ముని చరిత్రాత్మకమైన దండి సత్యాగ్రహం ప్రారంభమైంది. సముద్ర తీరాన గల దండి గ్రామంలో శాసనోల్లంఘన కార్యక్రమాన్ని ప్రారంభించే నిమిత్తం ఆయన నిరాకరణోద్యమం ప్రారంభమైంది. వందల మంది కాల్పులకు గురయ్యారు. చాలా మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విధంగా భారతదేశం అంతటా తిరుగుబాట్లు చెలరేగుతున్న సమయంలో ఏప్రిల్ నెలలోనే చిటగాంగ్లో ఒక సంచలనాత్మకమైన విప్లవ సంఘటన జరిగింది. చావంటే భయపడని ఒక యువ బృందం సూర్యసేన్ అనే యువకుని నాయకత్వంలో ఒక ఆయుధాగారం పైన దాడి చేసింది. ఆయుధాలను చేజిక్కించుకుంది. కొండలలోకి పారిపోయింది. కొన్ని రోజుల పాటు అక్కడ గెరిల్లా యుద్ధం జరిగింది. ఆ ప్రాంతంలో బ్రిటిష్ పరిపాలన అంతరించింది. కానీ గెరిల్లా యుద్ధంలో విప్లవకారులలో అధిక సంఖ్యాకులు చనిపోయారు. మిగిలిన వాళ్లు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. అది సాకుగా బ్రిటిష్ సైన్యం బెంగాల్ అంతటా దారుణమైన దమననీతిని అవలంబించింది. అప్పుడు లేచిన నూతన ప్రజా వెల్లువ విప్లవ ఉద్యమం గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా లేని మాట నిజం. కానీ ఆ ఆయుధాగారాన్ని దోచుకోవటానికి చేసిన ప్రయత్నం భారత స్వాతంత్ర్యోద్యమానికి నూతన సందేశాన్నిచ్చింది. శత్రువును బలంగా ఎదుర్కోవటం, శత్రువుతో బహిరంగంగా తలపడటం అవసరం, సాధ్యం అనే భావాలు మొలకెత్తాయి. అందుకే ఆ సంఘటనను భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. అది దేశభక్తి, సాహసం, త్యాగాలతో కూడిన ఒక అమరగాథ. మహాత్మా గాంధీని మే నెల 5న నిర్బంధించారు. సుభాష్ చంద్రుడు అత్యుత్సాహంతో సంతోషంగా ఆ ఉద్యమ ప్రగతిని జైలు లోపల నుండే గమనించాడు. అప్పుడే కలకత్తా జైలులో ఒక దారుణం. తన అనుచరులతో సహా అహ్మదాబాద్ నుండి దండి వరకు ఒక యాత్రను నిర్వహించాడు. ఆ యాత్ర ఆయన పాదం మోసిన గ్రామీణ ప్రాంతాలలో ప్రతిదానిని ఉత్తేజపరచడం మాత్రమే కాదు, ఆ యాత్ర యావత్తు భారతదేశాన్ని కూడా జాగృతం చేసింది. భారతీయుల దేశభక్తిని, సంకల్ప బలాన్ని మహోన్నత శిఖరాలకు చేర్చింది. ఆ సంవత్సరం ఏప్రిల్ 6న మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహోద్యమం ప్రారంభించటానికి చిహ్నంగా చట్టాన్ని ధిక్కరించి దండి సముద్రం తీరంలో ఒక ఉప్పు మడి నుండి కొంత ఉప్పును తన చేతిలోకి తీసుకున్నాడు. అదే సమయంలో అక్రమ చట్టాల పట్ల వ్యతిరేకత దేశమంతటా ఓ పెద్ద సముద్రం అలవలే వ్యాపించింది. శాసనోల్లంఘనంతో పాటు బ్రిటిష్ వస్తు బహిష్కరణ, రాజద్రోహ చర్యలను అరికట్టేందుకు చేసిన చట్టాన్ని ధిక్కరించటం, సారా అంగళ్ల వ్యాపారాన్ని అడ్డగించటం మొదలగు కార్యక్రమాలు దేశం అంతటా వ్యాపించాయి. మహాత్ముని పిలుపునందుకున్న వందలు వేలు మంది స్త్రీలు ఆ సత్యాగ్రహ ఉద్యమంలో దూకారు. వారి వెంట పురుషులు కూడా ఆ ఉద్యమంలో ప్రవేశించారు. స్త్రీలు, పురుషులు ఎన్నో త్యాగాలు చేయటం ప్రారంభించారు. అయితే ఏప్రిల్ నెలాఖరున ప్రభుత్వం అతి దారుణంగా సత్యాగ్రహాల మీద విరుచుకుపడింది. దేశం అంతటా భయోత్పాతాన్ని సృష్టించింది. ఆర్డినెన్సుల మీద ఆర్డినెన్సులు జారీ చేసింది. కాంగ్రెస్ ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటించింది. వేలాది మంది భారతీయులను జైళ్లల్లో కుక్కటానికి కొత్త జైళ్లను ఏర్పాటు చేసింది. ఎన్నో రాష్ట్రాలలో పన్నుల చెల్లింపుల సంఘటన జరిగింది. ఆ సంఘటనలో సుభాసు, సేన్ గుప్ ఇంకా వారి తోటి ఖైదీలు లాఠీచార్జికి గురయ్యారు. వారిలో చాలా మంది తీవ్రమైన గాయాలకు లోనయ్యారు. స్పృహ లేకుండా పడిపోయారు. సైమన్ కమిషన్ నివేదిక 1930 జూన్ నెలలో ప్రచురితమైంది.
అది ఎంతో అసంతృప్తికరంగా ఉంది. కాగా దానిని ఇండియాలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ తిరస్కరించాయి. తరువాత కొన్ని నెలల కాలం కొంతమంది మధ్యవర్తులు బ్రిటిష్ వారికి కాంగ్రెస్కు మధ్య పరిష్కారాన్ని కుదర్చాలని ప్రయత్నించారు. ఆ సంభాషణలు విఫలమయ్యాయి. ఇదిలా ఉండగా జైలులో ఖైదీగా ఉన్న సుభాసు కలకత్తా నగరానికి మేయరుగా ఎన్నికయ్యారు. కానీ ఆయన జైలు నుండి విడుదల అయిన తరువాతనే ఆ సంవత్సరం ఉత్తరార్ధంలో తన పదవి బాధ్యతలను స్వీకరించగలిగాడు. మేయరుగా పదవీ స్వీకారం చేసిన సందర్భంలో ఉపన్యసిస్తూ పౌర విషయాలలో అభివృద్ధిని సాధించటానికి చిత్తరంజన్ నాయకత్వంలో ఉపయోగపడిన విధానాన్ని గురించి సుభాష్ చాలా ఉత్తేజకరంగా ఉపన్యసించాడు. 1924 నుండి 1930 వరకు కలకత్తా కార్పొరేషన్ స్వరాజ్య పార్టీ కాంగ్రెస్ వారి చేతుల్లో ఉంది. ఆ సంవత్సరాలలో కలకత్తా కార్పొరేషన్ వివిధ రంగాలను మంచి అభివృద్ధి పరిచింది. ఆ సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి తోడుగా మరికొంత అభివృద్ధిని సాధించటానికి మరికొన్ని అభివృద్ధి పథకాలను సుభాష్ చంద్రుడు ప్రకటించాడు. రెండవ స్వాతంత్ర్య దినోత్సవం నాడు అనగా 1931 జనవరి 26వ తేదీన కలకత్తా మేయరుగా సుభాష్ కార్పొరేషన్ ఉన్నతాధికారులను వెంటబెట్టుకుని పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెద్ద ఊరేగింపుకు నాయకత్వం వహిస్తూ కలకత్తా మైదానం వైపు నడిచాడు. వారు విస్ప్లనేడ్ ప్రాంతం దాటగానే అశ్వారూఢులైన పోలీసుల బృందం వారిని చితకబాదింది. సుభాష్ తీవ్రంగా గాయపడ్డాడు, నిర్బంధించబడ్డాడు కూడా. ఇటువంటి క్రూరమైన పద్ధతిలో ఆయన 11వసారి చెరసాలలో ప్రవేశించాడు. నెత్తురుతో తడిసిన ఆయన దుస్తులు మరునాడు జరిగిన పెద్ద బహిరంగ సభలో ప్రదర్శితమయ్యాయి.